ఈరోజు మనం అన్ని పత్రికల్లో కానీ ప్రసార సాధనాల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీని ఎస్ఐఆర్ మీద ఏదో విమర్శలు కురిసిస్తున్నారు. అదేదో భారతీయ జనతా పార్టీ కార్యక్రమం అని చెప్పేసి ఇదేదో మోదీ గారు పెట్టినటువంటి కార్యక్రమం అని చెప్పేసి వారు ఏదో ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను ముఖ్యంగా ఈ ఎస్ఐఆర్ సంబంధించిన దాంట్లో మీ గతంలో కూడా చెప్పాము, మళ్ళొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఎస్ఐఆర్ అనేది ఇప్పటి వరకు దేశంలో 12 సార్లు జరిగినాయి. 12 సార్లు జరిగినటువంటి ఒక నేపథ్యంలో ఎస్ఐఆర్ అనేటటువంటి ఒక ఏదైతే దాన్ని ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్స్ ఇది ఎందుకు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్క సంవత్సరం అప్పట్లో 21 ఇయర్స్ తర్వాత 18 ఇయర్స్ ఓటింగ్ రైట్ చేసిన తర్వాత కొత్త ఓటర్లు నమోదైన తర్వాత చాలామంది షిఫ్ట్లు అవుతుంటారు, కొంతమంది ట్రాన్స్ఫర్ అవుతుంటారు, కొంతమంది చనిపోతుంటారు. ఇవన్నీ ఎడిషన్కు డిలీషన్కు వీటన్నిటినీ ప్రతిసారి ఒక ఓటర్ లిస్టు ప్రక్షాళన చేయాల్సిన అవసరం పడుతుంది. దాన్ని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటాం. ఇది 12 సార్లు మన దేశంలో జరిగింది. ఇదేదో మోదీ గారు ఇప్పుడు చేస్తున్నారు, భారత ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్నది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫస్ట్ టైం చేస్తున్నది అనేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతాను, 1951 నుంచి 2002 వరకు 1951 నుంచి 2002 వరకు 12 సార్లు జరిగినటువంటి ఒక ఈ ఎస్ఐఆర్ని మరి ఏ పార్టీలు కూడా వీళ్ళు వ్యతిరేకించలేదే. సరే అప్పుడు బీఆర్ఎస్ లేదు, వేరే మాట. కానీ కాంగ్రెస్ అపోజ్ చేయలేదు, వాళ్ళే తెచ్చింది, అది వాళ్ళు తీసుకొచ్చిందే కదా ఎస్ఐఆర్. అప్పుడు 2002 వరకు వాళ్ళు 1999 నుంచి కొంతకాలం వాజ్పేయి ఉన్నప్పుడు కూడా అంతకుముందు జరిగినటువంటి 1951 నుంచి కాంగ్రెస్ పార్టీ ఉంది కదా. మళ్ళీ ఎందుకు ఒక బాధ్యత కలిగినటువంటి ఒక అపోజిషన్ పార్టీగా మేము దాన్ని సపోర్ట్ చేసినాం ఎస్ఐఆర్ జరగాల్సిందని. మళ్ళీ ఈరోజు వీళ్ళు ఎందుకు దాన్ని అపోజ్ చేస్తూ ఉన్నారు? చాలా ఆశ్చర్యం ఏమనిపిస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే వాయిస్లో మాట్లాడుతున్నారు, ఒకటే వాయిస్లో. నేను దాని విషయాన్ని మనం వస్తాను మీ దగ్గరికి. ఇప్పుడు ఎస్ఐఆర్ వల్ల వీళ్ళిద్దరు అంటారు నాయకులు, ఇక మేధావులు వీళ్ళందరూ, ఎస్ఐఆర్ వల్ల అంట బీజేపీ బెంగాల్లో గెలిచిందంట. మళ్ళీ ఎస్ఐఆర్ వల్ల మళ్ళీ కాంగ్రెస్ యూడీఎఫ్ గెలిచింది కదా కేరళలో. దానికి ఏమంటారు? కేరళలో కూడా ఎస్ఐఆర్ జరిగింది, మరి యూడీఎఫ్ గెలిచింది, దానికి ఏం సమానం చెప్పరు. తమిళనాడులో జరిగింది ఎస్ఐఆర్, అక్కడ స్టాలిన్ ఓడిపోయారు. మీ బంధువులే కదా ఆయన, మీతోనే ఉండే ఇండియా నేస్లో, ఆయన అక్కడ ఓడిపోయారు. దాన్ని ఏమంటారు? ఓడిపోవటాలు గెలవటాలు అనేది ఒక నిర్ణయం. ఈ ప్రజా నిర్ణయాన్ని కూడా మీరు అవమానపరుస్తున్నారు. మేము కూడా ఓడిపోయాం, మీరు ఓడిపోయారు. ఓటమి ఎందుకు ఉంటుంది? ప్రజల నిర్ణయం బట్టి ఉంటుంది ఓటమి. ఈ ఎస్ఐఆర్ చేపట్టి కాదు. నేను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకటే మాట్లాడుతున్నాను, మీరు ఒక ప్రధాన ప్రతిపక్షంగా దేశంలో బాధ్యతగా వ్యవహరించాలి, ప్రజలకు చెప్పాలి అసలు ఎస్ఐఆర్ ఎందుకలే. దాన్ని అపోజ్ చేయడానికి మీరు సుప్రీంకోర్టు వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా మిత్రులారా ఈరోజు ఏమన్నదంటే ఈ ఎస్ఐఆర్లో ఎక్కడ కూడా తప్పుడు జరగలేదు. ఇది జరిగినటువంటి రిట్ పిటిషన్ ఆ రోజు సుప్రీంకోర్టు 640/2025లో ఇచ్చినటువంటి ఒక ఆర్డర్. ఇది దాదాపు 124 పేజీల ఒక ఆర్డర్ ఇచ్చింది. వీళ్ళు పోయిందే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అండ్ అదర్స్ అని వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ అందరూ పోయినోళ్ళే.
దాంట్లో ప్రధానమైనటువంటి ఒక పాయింట్స్ ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఒక దీంట్లో ఎస్ఐఆర్ ఏదైతే ఉన్నాయో ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1960 రూల్స్ ప్రకారం ఇది జరుగుతుంది, ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం కాదు. తర్వాత ఎస్ఐఆర్ ఏదైతే ఉన్నదో ఇది చాలా అవసరము. ఈ యొక్క కమిషన్ ఏదైతే రూల్స్ ప్రొసీజర్స్ అడాప్ట్ చేసిందో దాని ప్రకారం జరుగుతున్నది అని సుప్రీంకోర్టు చెప్పింది. తర్వాత ఈ యొక్క ఇంక్లూజను డిలీషను అవన్నీ కూడా జరగాలి. దీంట్లో ఈ డిలీషన్స్ ఏవైతే ఉన్నాయో ఇది ప్రిస్క్రైబ్డ్ రూల్ 21A కింద ఇది డిలీట్ చేయొచ్చు అనేది ఉన్నది. ఇవన్నీ కూడా రాసుకుంటూ కమిషన్కు పవర్స్ ఉన్నాయి, ఎస్ఐఆర్ చేయాల్సినటువంటి అధికారం ఉన్నది కాబట్టే వాళ్ళు ఎస్ఐఆర్ చేస్తున్నారు, దీంట్లో తప్పు ఏమీ లేదు అనేది సుప్రీంకోర్టు 124 పేజీల జడ్జిమెంట్తో ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్. ఈ జడ్జిమెంట్లో లాస్ట్లో ఏం చెప్పారంటే whose names have been deleted from 2003 rolls on account of the commission being of opinion that they are not citizens. Cases 4 weeks to the competent authority under Citizenship Act 1955. అంటే ఎవరైతే సిటిజన్షిప్ లేరో వాళ్ళ పేరు డిలీట్ చేశారు. ఒకవేళ వాళ్ళకు సిటిజన్షిప్ ఉన్నది అని అంటే వాళ్ళు కూడా మేము సిటిజన్సే అని చెప్పేసి క్లెయిమ్ చేయడానికి వాళ్ళకు కూడా సమయం ఇచ్చారు ఈ రూల్ ప్రకారం. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ డిలీషన్ జరిగేటటువంటి ఒక ప్రక్రియలో బీహార్లో కానీ బెంగాల్లో కానీ అది సరిహద్దుల్లో ఉన్నటువంటి ఒక ప్రాంతాలు అవి. ఈ సరిహద్దులో ఉన్నటువంటి ప్రాంతాల్లో సుప్రీంకోర్టు కూడా చెప్పింది, సరిహద్దుల్లో ఉన్నటువంటి ఒక ప్రాంతాలు ఏదైతే బంగ్లాదేశీలు రోహింగ్యాలు చొరబడిదారులు అక్రమంగా మన దేశంలో వస్తున్నారో అక్కడ ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీల ఒక మద్దతుతో ఆధార్ కార్డు సంపాదించుకొని రేషన్ల కార్డు సంపాదించుకొని ఓటర్ లిస్టులో తన ఓట్స్ వస్తున్నాయి. దానిలో ఈ ఓటర్ లిస్టులో వాళ్ళ ఓటు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఎలక్షన్స్లో వాళ్ళ ఓట్లు పెరుగుతూ ఉన్నాయి, విపరీతంగా అన్యాచురల్గా పెరుగుతూ ఉన్నాయి. బీహార్లో ఇటు బెంగాల్లో ఇంకా కొన్ని ప్రాంతాల్లో హైదరాబాద్ కూడా దాన్ని మినహాయించినట్టు ప్రదేశం కాదు. హైదరాబాద్లో కూడా ఎంఐఎం ఒక మద్దతుతో ఇక్కడ ఓల్డ్ సిటీలో చాలా వరకు బంగ్లాదేశీలు రోహింగ్యాలు దొంగ ఓట్లు ఇవన్నీ కూడా నమోదవుతున్నాయి. ఒక్కొక్క ఇంట్లో 200 ఓట్లు నమోదైనాయి. ఇవి కొన్ని మన దృష్టికి వచ్చినటువంటి విషయాలు గతంలో కూడా మాట్లాడాను, ఎస్ఆర్ రాకముందు ఇవన్నీ మాట్లాడిన విషయం చెప్తున్నాను. నేను ఒకటే అడుగుతున్నాను కాంగ్రెస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని, బెంగాల్లో ఏ విధంగా అయితే రోహింగ్యాలు బంగ్లాదేశ్ని ఓటర్ లిస్ట్ నుంచి తీసేశారో అది తీయకూడదా? హైదరాబాద్ వాళ్ళ పేర్లు యాడ్ చేయాలా? మీ ఇద్దరిని అడుగుతా ఉన్నాను నేను. హైదరాబాద్ ఓటర్ లిస్టులో, తెలంగాణ ఓటర్ లిస్టులో బంగ్లాదేశీల వాళ్ళవి, పాకిస్తానీ వాళ్ళవి, పాకిస్తాన్లో కూడా చాలామంది ఉన్నారు, దాదాపు 5,000 నుంచి 10,000 మంది ఓవర్ స్టేయింగ్ పాకిస్తాన్ ఉన్నారు హైదరాబాద్లో. వాళ్ళ పేర్లు, దాని తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఫ్యామిలీ, వాళ్ళందరికీ మీరు ఓటర్ లిస్టు పేర్లు పెట్టమంటారా? భారతదేశంలో కాన్స్టిట్యూషన్ ఒక చట్టం ఉంది, ఓన్లీ ఎన్ ఇండియన్ కెన్ బికమ్ ఓటర్. ఓన్లీ ఎన్ ఇండియన్ కెన్ బికమ్ ఓటర్. ఈ సందర్భంగా మీకు మరోసారి 1980లో శ్రీమతి సోనియా గాంధీ గారు ఆ రోజు మీ ఎలక్ట్రల్ ఒక ఇది తీసుకొచ్చాను, దాని ఎక్స్ట్రాక్ట్. ఇందిరాగాంధీ గారి ఇంట్లో సఫ్దర్జంగ్ రోడ్లో 1980లో పోలింగ్ స్టేషన్ నెంబర్ 145 ఇందిరాగాంధీ గారి ఇంటిది. సీరియల్ నెంబర్ 385లో ఇందిరాగాంధీ, 386 రాజీవ్ గాంధీ, 387 సంజయ్ గాంధీ, 380 సోనియా గాంధీ, మేనకా గాంధీ. 388 నెంబర్లో ఉన్నటువంటి ఒక సోనియా గాంధీ గారు 1980లో షీ బికేమ్ ఓటర్. అప్పుడు ఆమె భారతీయ పౌరురాలు కాదు.
షీ బికేమ్ ఇండియన్ సిటిజన్ ఇన్ 1983. అంటే కాంగ్రెస్ ఇంతకన్నా దొంగ పని ఏం చేస్తారండి? ఇది ఓట్ చోరీ కాదా? దొంగ ఓటు నమోదు చేయడంలో మీరు ఎక్స్పర్ట్స్. సోనియా గాంధీ గారి ఓటే దొంగతనంగా మీరు ఓటర్ లిస్టు తీసుకోవడం జరిగింది. నేను స్పీకింగ్ ఫ్రమ్ ది రికార్డ్స్. దాని తర్వాత వీళ్ళు ఓట్ చోరీని మాట్లాడుతా ఉన్నారు. ఓట్ చోరీ అనేది ఏది ఉందో వీళ్ళ ఓట్ చోరీ కాదు, ఈయన మెదడు చోరీ అయింది. వీళ్ళ ఫస్ట్ చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ అందరి మెదడు చోరీ అయింది. ఓట్ చోరీ చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఫస్ట్ 20 ఏదైతే సర్దార్ పటేల్ గారు నెహ్రూ గారు ఇద్దరి మధ్యన ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ కోసం ఎలక్షన్ జరిగినప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి 28 ఓట్లు వచ్చినాయి. నెహ్రూ గారికి 2 ఓట్లు వచ్చినాయి. ప్రధానమంత్రి ఎవరైనంటే నెహ్రూ గారు అయ్యారు. ఇది ఓట్ చోరీ కాదా? అసలు ఓట్ చోరీ స్టార్ట్ చేసింది మీరు. ఓట్ చోరీకి అర్థమయ్యేది తెలిసేది మీకు. అందుకే ఈ ఓట్ చోరీ పదాన్ని తీసుకొచ్చారు. మెదడు చోరీ అయినా పర్లేదు కానీ మీకు ఓట్ చోరీ కావద్దు. తర్వాత ఇందిరాగాంధీ గారు అలహాబాద్ హైకోర్టు 1975 అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తర్వాత మీరు ఈ దేశంలో ఎమర్జెన్సీ విధించి అన్ని అధికారాలు నాకే ఉండాలని చెప్పేసి రాజ్యాంగాన్ని చోరీ చేసింది మీరు కాదా? రాజ్యాంగాన్ని ఉల్లంఘించింది మీరు కాదా? మీరు ఓట్ చోరీ గురించి మాట్లాడతారు. తర్వాత సోనియా గాంధీ గారు బికమ్ ఓటర్ ఇంతకుముందు చెప్పినట్టు ఈ 3 ఇన్సిడెంట్స్ అయితే ఉన్నాయో, ఈ 3 సంఘటనలు ఉన్నాయో, ఇది కాంగ్రెస్ నైజాన్ని, కాంగ్రెస్ క్యారెక్టర్ని బయటపడుతుంది. ది రియల్ థీవ్స్ ఇన్ ది కంట్రీ డెమోక్రసీలో ఓట్ చోరీ ఎవరవుతున్నారో, ఓట్ చోర్లు ఎవరవుతున్నారో అది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీగా సీట్ చోరీ చేస్తూ ఉన్నాయి. ప్రధానమంత్రి సీట్ చోరీ చేసింది నెహ్రూ గారు కదా. అలహాబాద్ హైకోర్టు తర్వాత నేనే ప్రధానమంత్రిగా కంటిన్యూ కావాలని చోరీ చేసింది ఇందిరాగాంధీ గారు కదా. మీరు ఓట్ చోరీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద మీరు అనుమానాలు క్రియేట్ చేస్తూ ఉన్నారు. మీకు చెప్తా ఉన్నాను ఈరోజు దేశ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రజలకు తప్పుదారి పట్టిస్తూ ఉంది. ఈరోజు ఎలక్షన్ కమిషన్ గారి యొక్క ఏదైతే మెంబర్స్ ఉన్నారో, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మెంబర్స్ ఎవరైతే ఈ దేశంలో పనిచేశారో, మోదీ గారు 12 సంవత్సరాలు చేసినటువంటి ఒక ఎలక్షన్ కమిషన్ మెంబర్స్ రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళ ఇళ్లలో పండుకుంటున్నారు, రిటైర్మెంట్ అయ్యారు. కానీ అదే కాంగ్రెస్ పార్టీ వారి మిత్రులు పరిపాలించిన సమయంలో ఎలక్షన్ కమిషన్ మెంబర్స్ ఏవైతున్నారో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వాళ్లకు బహుమతి ఇచ్చింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక ఇండిపెండెంట్ క్యారెక్టర్ని, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి ఒక ఏదైతే ట్రాన్స్పరెంట్గా ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషన్ బాడీగా ఉండాల్సిన కాన్స్టిట్యూషన్ బాడీని, ఆ సభ్యుల్ని మీరు చేసిన పని చెప్తాను. మీరు పిఎం జవహర్లాల్ నెహ్రూ గారు 1950 నుంచి 58 వరకు సుకుమార్ సేన్ అనే ఒక ఎలక్షన్ కమిషన్ ఉండే, అతనికి మీరు పద్మశ్రీ ఇచ్చారు. దాని తర్వాత ఆయనకు వైస్ ఛాన్సలర్ చేశారు బుర్దవాన్ యూనివర్సిటీ సంబంధించినట్టు. తర్వాత ఈ అశోక్ కుమార్ సేన్ వారి బ్రదర్ ఈయన. దాని తర్వాత లా మినిస్టర్ అశోక్ కుమార్ సేన్ కాంగ్రెస్ పార్టీ. తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారి సమయంలో 1958 నుంచి 1967 వరకు కళ్యాణ సుందరం అనేటువంటి వ్యక్తి ఎలక్షన్ కమిషన్, చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఉండే. నేను అన్ని చీఫ్ ఎలక్షన్ కమిషన్ గురించి మాట్లాడుతాను. వారికి పద్మ విభూషణ్ ఇచ్చారు మీరు. ఇది అవార్డ్స్ అండ్ ఆనర్లో చీఫ్ ఎలక్షన్ కమిషన్కు మీరు పద్మ విభూషణ్, ఎందుకంటే మీకు బాగా సహకారం చేశారు కాబట్టి ఎలక్షన్ సంబంధించిన గెలవటానికి దొంగతనంగా. తర్వాత ఎస్పీ సేన్ వర్మ ఇందిరాగాంధీ టైంలో 1967 నుంచి 72 వరకు వారు ఉండే. వారి టైంలో కూడా వారికి ఒక అవార్డు ఇచ్చారు. నాగేంద్ర సింగ్ అని ఉన్నారు ఇందిరాగాంధీ టైం 1972-73, ఆయనకు పద్మ విభూషణ్ ఇచ్చారు. టి స్వామినాథన్ ఇందిరాగాంధీ గారి టైంలో 1973 నుంచి 77 వరకు ఉండే, వారికి కూడా పద్మ విభూషణ్ ఇచ్చారు.
ఆర్కే తివారీ ఉన్నారు ఇందిరాగాంధీ సమయంలో. మళ్ళీ మొరార్జీ దేశాయ్ గారి సమయంలో ఎస్ఎల్ షిక్దర్ ఉండే. ఆ షిక్దర్ ఉన్నప్పుడు వారికి ఏం ఇవ్వలే, ఆయన రిటైర్మెంట్ అయ్యాడు, ఇంట్లో పండుకున్నాడు. ఆర్కే త్రివేది ఈయన ఇందిరాగాంధీ గారి టైంలో ఉంటే 1982 to 85 ఇతనికి పద్మభూషణ్ ఇచ్చారు. తర్వాత గుజరాత్ గవర్నర్ అయ్యారు. చీఫ్ ఎలక్షన్ కమిషన్ కాంగ్రెస్ పీరియడ్లో వాళ్ళకి ఇచ్చినటువంటి ఇవన్నీ కూడా పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అండ్ అవార్డ్స్. తర్వాత టిఎన్ శేషన్ వారు అయినప్పుడు 1986 వరకు 1990 to 96 వరకు ఉన్నారు విపి సింగ్ గారు. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్తో దేవగౌడ గారు వారు ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ఉండే అపోజిషన్ పార్టీకు. దాంతోపాటు ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్తో పాటు లోక్సభ కూడా కాంటాక్ట్ చేశారు అహ్మదాబాద్ నుంచి కాంగ్రెస్ టికెట్ మీద టిఎన్ శేషన్ గారు. వారు కూడా చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఉండే. తర్వాత ఎంఎస్ జిల్ వారు కూడా పద్మవిభూషణ్, తర్వాత రాజ్యసభ ఎంపీ అయ్యారు. యూనియన్ మినిస్టర్ ఫర్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫేర్స్ వారు కాంగ్రెస్ సంబంధించినటువంటి వారు కూడా చేశారు, మినిస్ట్రీ కూడా చేశారు ఎంఎస్ జిల్. వీరు కూడా చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఉండే. లింగో గారి ఒక టైం వాజ్పేయి గారు అప్పుడు ఉన్నారు. వారు తర్వాత వారికి ఏం రాలేదు. టిఎస్ కృష్ణమూర్తి గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉండే, వారి టైం కాలేదు. బిబి టండన్ మన్మోహన్ సింగ్ గారు అప్పుడు ఉండే, సరే వారు కూడా కొన్ని ప్రాంతం 1 year చేశారు కాబట్టి. ఎన్ గోపాల్ స్వామి గారు మన్మోహన్ సింగ్ టైంలో 2006 to 2009 చేశారు. వారికి పద్మభూషణ్ ఇచ్చారు. నవీన్ చావ్లా మన్మోహన్ సింగ్ గారి టైంలో ఉండే, వారు 15th CEC ఎన్ గోపాల్ స్వామి రికమెండ్ చేసి రిమూవల్. షా కమిషన్ రిపోర్ట్లో కూడా ఈయన మీద రకరకాలైనటువంటి ఎలిగేషన్స్ పెట్టారు. అయినా కూడా నవీన్ చంద్ర గారికి చీఫ్ ఎలక్షన్ కమిషన్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. దాని తర్వాత మళ్ళీ నరేంద్ర మోదీ గారు అయిన తర్వాత 2015 నుంచి 2025 ప్రెసిడెంట్ దాకా ఏ ఎలక్షన్ కమిషన్ కూడా కురేషి దగ్గర నుంచి జ్ఞానేష్ కుమార్ దాకా ఏ ఎలక్షన్ కమిషనర్ కూడా చీఫ్ ఎలక్షన్ రిటైర్మెంట్ అయిన తర్వాత వారికి ఎటువంటి ఒక రిటైర్మెంట్ రీహాబిలేషన్ ప్రాజెక్ట్ లేదు. ఇది మా నైజం. దిస్ ఈజ్ అవర్ క్యారెక్టర్. మీ క్యారెక్టర్ ఏంటంటే ఎలక్షన్ కమిషనర్ని, రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక కార్యాలయాన్ని, రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక వ్యక్తుల్ని మీరు మీ స్వార్థం కోసం వాడుకున్నారు. అందుకే వాళ్ళకు పదవులు ఇచ్చారు, ఎంపీలుగా, పద్మభూషణ్గా, పద్మశ్రీలుగా. ఈ రకమైనటువంటి పరిస్థితి మీది. నేను ఇద్దరిని అడుగుతా ఉన్నాను. ఈ యొక్క సంబంధించినటువంటి ఒక దీంట్లో మన కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. బీజేపీ అంట సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఇది. ఎస్ఐఆర్ వాళ్ళ ఇనిషియేటివ్ ఎస్ఐఆర్ వచ్చింది. మన అంతకుముందు 12 సార్లు వచ్చింది. కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నాను, మీకు నిజంగా మెదడు చోరీ కాకపోతే ఇది ఎట్లా మాట్లాడతారండి? ఆ 12 సార్లు నేను ఎస్ఐఆర్ ఎందుకు మాట్లాడరు? తర్వాత కాంగ్రెస్ ఎప్పుడు కూడా బోగస్ ఓట్లతోనే గెలిచింది. ఇప్పుడు వాళ్ళ బాధ ఏంటంటే మా బోగస్ ఓట్లు తీసేస్తున్నారు, అందుకే ఇది అవుతుందని చెప్పేసి. తర్వాత ఎంఐఎం, బీఆర్ఎస్ ఈ 2 పార్టీలు కూడా బంగ్లాదేశ్ని, రోహింగ్యాలని ప్రేరణ చేసి ఈ ఓట్ల లిస్టులో పేర్లు పెట్టిస్తున్నారు. దీనిలో కాంగ్రెస్ పార్టీ కూడా సపోజ్, ఎందుకంటే ఇప్పుడు ఎంఐఎం కాంగ్రెస్ ఒకటే కాబట్టి ఈ యొక్క పొలిటికల్ పార్టీ అన్నీ కూడా ఈ యొక్క ఎస్ఐఆర్ ఒక సంబంధించిన దాంట్లో బిఎల్ఎస్ పెడతారు. బిఎల్ఏ ప్రతి ఒక్క రాజకీయ పార్టీ పెట్టాల్సి ఉంది. బిఎల్ఏ 1, బిఎల్ఏ 2 ప్రతి బూత్కు వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు కదా. ఒక బీజేపీ ఒకటే చేస్తుందా? అందరికీ సమానమైనటువంటి ఒక పారదర్శకతతోని ఆ బిఎల్ఏ 2స్కు ఒక పాత్ర ఉంటుంది. బిఎల్ఓస్ ఉంటారు, బూత్ లెవెల్ ఆఫీసర్. ఇంటింటికి తిరిగి ఓటు నమోదు చేస్తారు. ఇంటింటికి తిరిగి ఓటు నమోదు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏ 2, ఎంఐఎం బిఎల్ఏ 2, బీఆర్ఎస్ బిఎల్ఏ 2, బీజేపీ బిఎల్ఏ 2, ఇంకేదైనా రాజకీయ పార్టీ వాళ్ళ బిఎల్ఏ 2 వాళ్ళతోనే ఉంటారు. వాళ్ళు కూడా వెరిఫై చేస్తారు. ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ వాళ్ళకి ఇస్తారు ఇంటింటికి పోవడానికి. ఇది బిఎల్ఓ ప్రభుత్వం ఇస్తుంది. బిఎల్ఓస్ అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన అధికారులు, వాళ్ళ దగ్గర పనిచేసేటటువంటి ఒక వ్యక్తులు. మరి ఈ బిఎల్ఏ 2s ఎవరైతే బిఎల్ఓస్తో పోతారో ఈ ఓటర్లకు ఈ లిస్టు వాళ్ళు ఇస్తారు. మేము ఇయ్యం,
ప్రభుత్వం అధికారులు ఇస్తారు. మళ్ళీ ప్రభుత్వం ఇక్కడ ఎవరిదండి? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీ ప్రభుత్వం ఉంచుకొని మీరు మా మీద ఏడుస్తే ఎట్లా? బెంగాల్లో ఎవరు ప్రభుత్వం ఉండేయండి? టీఎంసీ ప్రభుత్వం ఉండే. అక్కడ టీఎంసీ ప్రభుత్వం ఉండే, కేరళలో లెఫ్ట్ ప్రభుత్వం ఉండే. మీ సంబంధించినటువంటి సిబ్బందే కదా పోయేది, బిఎల్ ఇంటికి తిరిగి ఈ ఫాము సబ్మిట్ చేస్తేనే ఓటర్ లిస్టులో మీ పేరు ఉంటుంది. ఇందులో కూడా మీకు చదివిపిస్తున్నాను. 3వ పాయింట్ ఉన్నది. ఈ ఒక సంతకం పెట్టాలి, డిక్లరేషన్. నాకు ఇక్కడ తప్ప వేరే చోట ఎక్కడ ఓటు లేదు అంటే డూప్లికేట్ ఓటింగ్. ఇక్కడ ఓటు నాది లేదు అని రాసిన తర్వాత మీ ఓటు ఇంకో చోట ఎక్కడైనా ఉంది తెలిస్తే మీరు ఏడాది శిక్ష అర్హతలు, 1 year ఇంప్రిజ్మెంట్కు యు ఆర్ ఎంటైటిల్డ్ ఫర్ రాంగ్ డిక్లరేషన్. ఇది నేను పెట్టిన రూల్ కాదు, బీజేపీ పెట్టింది కాదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా కాలం నుంచి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ కింద పెట్టినటువంటి ఒక రూల్ ఇది. ఇప్పుడు ఈ రూల్ పెట్టుకొని దొంగ ఓట్లు నమోదు చేస్తా అంటే ఎవరు ఊరుకుంటారండి? నేను కాంగ్రెస్ నాయకులు అడుగుతా ఉన్నాను, మీరు మాట్లాడే మాటలన్నీ కూడా ఈరోజు ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి అవకాశం ఇచ్చినటువంటి నేపథ్యంలో మీకు చేత కాకపోతే ఓట్లు నమోదు చేయించలేకపోతే మా మీద పడి ఏడవకండి. ఎవరి ఓట్లు తీయడానికి ఎస్ఐఆర్ కాదు, దొంగ ఓట్లు తీయడానికి, విదేశీల ఓట్లు తీయడానికి, చనిపోయిన ఓట్లు తీయడానికి, ట్రాన్స్ఫర్ షిఫ్టెడ్ ఓట్లు తిరిగి వారి స్థానంలో ఓటు నమోదు చేయడానికి మాత్రమే ఇది ఎస్ఐఆర్ ప్రాసెస్. ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతున్న అబద్ధాలు, చాలా అబద్ధాలు ఈ మధ్య. ఎంత అబద్ధాలు ఆడుతున్నారంటే చెప్పడానికి వీల్లేదు. అసలు కాంగ్రెస్ పార్టీ అబద్ధాలకు సంబంధించిన తల్లి అది, మదర్ ఆఫ్ ఆల్ లైస్. ఈ మదర్ ఆఫ్ ఆల్ లైస్ అనేటటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆ మదర్ ఆఫ్ ఆల్ లైస్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు హీ హాజ్ ఫాదర్డ్ ది లైయింగ్, హీ హాజ్ బికమ్ ఫాదర్ ఆఫ్ ఆల్ లైస్. ఇంత అబద్ధాలా? ఈ అబద్ధాలు బహుశా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకే అది వారికి పెట్టిన విద్య, వారి ప్యాటెంట్ వాళ్ళకే ఉండింది, వాళ్ళ ఒక కాపీ రైట్ కూడా వాళ్ళకే ఉండడం. ఎవరికి ఏకండి మీరు, మీ మెదడు చోరీ అవుతుంది. ఇదే ఇది. తర్వాత నేను అడుగుతాను, ఈ ఓటు చోరీ ఎవరు చేశారంటే, ఎవరు కొనుగోలు చేశారంటే? ముఖ్యమంత్రి కదా. ఓటుకు చోరీ కేసులో, ఓటుకు నోటు కేసులో ఆయన చేసింది ఓటు చోరీ కదా. మళ్ళీ మీరు ఈరోజు భారతీయ జనతా పార్టీ అంటున్నారు. నేను బీఆర్ఎస్ పార్టీకు, కాంగ్రెస్ పార్టీకి, ఎంఐఎం పార్టీకి కూడా చెప్తున్నాను. ఒకవైపు మీరు బిఎల్ఏస్ పెట్టి, బిఎల్ఏ 2s పెట్టి ఈ ప్రక్రియలో మీరు పార్టిసిపేట్ చేస్తూ మీ అధికారులని బిఎల్ఓస్గా పెట్టి భారతీయ జనతా పార్టీ మీద ఏ ఏడుపైతే ఏడుస్తున్నారో అది మీ పతనానికి అది నాంది. ఎప్పుడు కూడా సరే నాచిన ఆవే ఆంగంటేడని హిందీలో సామెత ఉంది. నువ్వు ఎందుకు డ్యాన్స్ చేయలేకపోతే స్టేజ్ బాగాలేదన్నాడ. నువ్వు ఎందుకు ఓడిపోయినావు మమతాజీది అంటే ఎస్ఆర్ చేయబట్టి ఓడిపోయినానంట ఆమె. మీరు ఓడిపోతున్నది ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తున్నారు కాబట్టి ఓడిపోతున్నారు. తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది రాబోయే రోజుల్లో. అందుకే బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి మా మీద ఏడుస్తున్నారు అనే విషయాన్ని నేను చెప్తున్నాను. దే ఆర్ క్రైయింగ్ ఆన్ బీజేపీ బికాస్ బీజేపీ ఈజ్ గోయింగ్ టు విన్. అందుకే అబద్ధాలు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, ఎస్ఐఆర్ ప్రక్రియలో దయచేసి మీ అందరూ కూడా పాల్గొనండి. ఈ ఫామ్ ఏదో ఉన్నదో ఆ ఫామ్ బిఎల్ఓస్ దగ్గర మీరు డిమాండ్ చేసి తీసుకోండి. మీ ఇళ్లలో ఓట్లను నమోదు చేయించండి. ఎక్కడైనా షిఫ్టింగ్ అయితే వాళ్ళకు కూడా నమోదు చేసుకోమని చెప్పండి. 2002లో ఉన్నటువంటి ఒక ఆధారం తీసుకున్నటువంటి ఒక ఓటర్ లిస్టు, 2025లో ఉన్నటువంటి ఒక రెసిడెన్సీ, ఈ రెండింటిని కూడా వాళ్ళు మ్యాపింగ్ చేసి మన ఓట్లు వస్తాయి. మరొకసారి మీ ద్వారా నేను తెలంగాణ ప్రజలు చెప్తున్నాను, ఈ ఎస్ఐఆర్ అనేది ఒక ప్రక్రియ. ఇది ప్రక్షాళనము, ఓటర్ లిస్ట్ ప్రక్షాళనము, క్లీనింగ్ ఆఫ్ ది ఓటర్స్ లిస్ట్. ఇందులో ఎటువంటి ఒక భారతీయ జనతా పార్టీ కానీ, నరేంద్ర మోదీ గారు కానీ, కేంద్ర ప్రభుత్వం సంబంధం లేదు. ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకువచ్చినటువంటి ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియలో ప్రజాస్వామ్యాన్ని గౌరవించి అందరూ కూడా పాల్గొనాలి. మీ సిబ్బంది అవుతుందో నేను గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వార్నింగ్ ఇస్తా ఉన్నాను. మీరు మీ యొక్క బిఎల్ఓస్ని, మీ యొక్క గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళ మీద మీరు బెదిరించి ఈ ఎస్ఐఆర్ సరిగా చేయనీయకపోతే
బీజేపీ ఓట్లు కూడా దాన్ని రానియకుండా చేసే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ ఊరుకోదు అనే విషయాన్ని కూడా ఇద్దరికి బెదిరిస్తా ఉన్నాను. ఇక బీఆర్ఎస్ పార్టీ ఆల్సో, బీఆర్ఎస్ పార్టీ బాధ ఏంది, ఎంఐఎం ఓట్లు తగ్గుతాయంట ఓటు సీట్లో. అరే తగ్గుతే నీకేం బాధనే, అక్కడ దొంగ ఓట్లన్నీ పోతాయి. కాంగ్రెస్ కూడా అదే బాధ. అంటే ఆ దొంగ ఓట్లతో ఇప్పుడు గెలుస్తున్నారు వాళ్ళు. ఇక తెలంగాణలో దొంగ ఓట్లు ఉండవు, ఇక తెలంగాణ రోహింగ్యా ఓట్లు ఉండవు, బంగ్లాదేశీ ఓట్లు ఉండవు, పాకిస్తానీ ఒక దొంగ ఓట్లు కూడా తెలంగాణలో ఉండవు. అది ఉండనియొద్దు అని కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. కాబట్టి ఎస్ఐఆర్ మీద దయచేసి ఈ రాజకీయ పార్టీలకు, ఎంఐఎంకు, కాంగ్రెస్కు, బీఆర్ఎస్ని కోరుతా ఉన్నాను, తప్పుడు ప్రచారాలు ప్రజలకు ఇవ్వకండి. ఈ ఓటు చోరీలు అనే పదాన్ని, సీట్ చోరీలు పదాన్ని మీరు చేసినటువంటి ఒక పని, మీరు చేసినటువంటి కార్యక్రమాలు అవి. కాబట్టి ఆ కార్యక్రమాన్ని మీ దగ్గరే ఉంచండి, ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేయకండి, మీరు చేసే తప్పుడు పనులు మా మీద రుద్దకండి. దయచేసి ఎస్ఐఆర్లో కూడా అందరూ కూడా పాల్గొని మంచి ఒక అసలైనటువంటి ఓటర్ లిస్ట్ని తెలంగాణకు ఇద్దామని చెప్పేసి కూడా మీ అందరిని కోరుతూ మరి ధన్యవాదాలు చెప్తాను. అదే పోతే నేను చెప్తున్నా, నో డబుల్ ఓట్ రూల్ ప్రకారం ఇంతకుముందు చెప్పినిపించిన రూల్ ప్రకారం ఎక్కడే పెట్టుకోవాలి. నేను ఇంకోటి చెప్తున్నా, హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ కూడా హైదరాబాద్లో మీ ఓట్లు పెట్టుకోండి. ఎందుకంటే మీ అందరూ కూడా మీ ఓట్లు హైదరాబాద్ ఉన్నంత మాత్రాన మీ లబ్ధికి కానీ ఆస్తులు కానీ ఏం నష్టం జరగదు. ఓటర్ లిస్టులో ఉన్నంత మాత్రాన బెనిఫిషరీస్ కానీ ప్రాపర్టీగా సంబంధం లేదు. అవన్నీ కూడా ఆధార్ కార్డుతో లింక్ అయినవి. కాబట్టి చాలామందికి ఏంటంటే మా ఊర్లోనే వేయించుకుంటే ఓటు నాకు ల్యాండ్ మిగులుతుంది, లేకుంటే మా ఫాదర్ మదర్కు వచ్చే పెన్షన్ వాళ్ళకు వస్తే అనుకుంటారు. తప్పది. ఓటర్ లిస్ట్ ఈజ్ ఓన్లీ ఫర్ ఓటింగ్ డెమోక్రటిక్ ప్రాసెస్లో. ఫర్ బెనిఫిషరీస్, బెనిఫిట్స్కు ఆధార్ లింక్డ్ అకౌంట్స్ అయితే ఉన్నాయి, ఓన్లీ ఆధార్ కార్డ్. సో కాబట్టి మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఓటు చేయించుకోండి. వాళ్ళు ఆంధ్ర వాళ్ళు కానివ్వండి, అటు మనం ఎవరైనా కానివ్వండి, ఈ దేశ పౌరులు అయితే మీరు ఎక్కడుంటే అక్కడ ఓటు వేయించుకుంటే ఉత్తమం అని చెప్పి, తర్వాత రెండో ఓటు డూప్లికేట్ ఓటు చేసుకుంటే మీకు నష్టం అవుతుంది. అది కూడా చెప్తున్నాను, లా ప్రకారము అది శిక్షార్హతలు. ప్లాన్ అనేది ఇప్పుడు ఇది ఒక ప్రక్రియ, మా ప్లానింగ్ ప్రకారం కాదు. బిఎల్ఓస్ ప్రభుత్వ అధికారులు వాళ్ళతోని మా బిఎల్ఏస్ పోతారు, మా ఏజెంట్లు పోతారు, మా ఏజెంట్లు వాళ్ళతో పోతారు. అక్కడ ఓటు ఉన్నదా లేదా అనేది కాంగ్రెస్ వాడు దాన్ని నిరాకరించలేరు, బీఆర్ఎస్ వాడు నిరాకరించలేదు, బీజేపీ కూడా నిరాకరించలేదు. బీజేపీ పోయి ఈ ఓటు తీసేయండి అంటే వాళ్ళు ఎంప్లాయీస్ మీ మనుషులండి, మీ దగ్గర పనిచేసేటోళ్ళు, మీ గవర్నమెంట్ ఎంప్లాయీస్. సరే మీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద మీకే నమ్మకం లేదు, వేరే మాట. వాళ్ళ కొద్దిగా పొద్దున పాపం బాధపడ్డాడు కదా, నా మాట ఎవరు వినట్లేదని. కనీసం బిఎల్ఓస్ అయినా మీ మాట ఇంటర్వ్యూ చూసుకుంటే వినాలని మేము కోరుతున్నాం. ప్రజలకు మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. థ్యాంక్ యూ. ఎందుకంటే రేపు ఓడిపోతారు, ఓడిపోయినందుకు ఏదో కారణం ఎతకాలి కదా. బీజేపీ ఓటు చోరీ చేసింది కాబట్టి ఓడిపోయిన చెప్పడానికి ఇవన్నీ కారణాలు. థ్యాంక్ యూ.